జాతకాలలో రకరకాల యోగాలు. ఏవండి మా జాతకంలో గజకేసరి యోగం ఉందండి. శశిమంగళ యోగం ఉందండి. తర్వాత కాలసర్ప యోగం ఉందండి. మహాలక్ష్మి యోగం ఉందండి. అయినా మాకు కలిసి రావట్లేదేంటండి, డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది గురువుల్ని, పంతులు గారుల్ని అందరినీ అడుగుతా ఉంటారు. వీళ్ళల్లో వీళ్ళు మదన పోతా ఉంటారు. యోగం అనేది ఎప్పుడొస్తుంది నాయన? నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి, నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి. అయితే కేవలము నీ జాతకంలో హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా, ఆ యోగాలు ఏం జరగవు మీకు. మధ్యంటండి బాబు, మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటది. నువ్వు అర్హుడివి, ఇండియన్ సిటిజన్ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు. కానీ నువ్వు పోటీ చేయాలి కదా. నీకు జనాల వెనకాల ఫాలోయింగ్ ఉండాలా, నీకు కోట్ల కొద్ది డబ్బు ఉండాలా. మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్, చిరకేశ్వర రెడ్డి, జగన్ పచ్చి బూతులు తిడతాడు. మరి ఇలా జనాలంతా ఇప్పుడు మేము మీకు కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ₹1 మేము తీసుకోము. మీరు దొబ్బులు పెడతారు రివర్స్లో మాకు సోషల్ మీడియాలో. ఇలా చెప్పండి, అలా చెప్పండి, ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఎందుకు వస్తాయా యోగాలు మీకు? యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో, ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురు సేవ చేసుకోవాలా, గురువు అనుగ్రహం రావాలా. మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు? చిన్నప్పుడు మీ మాస్టర్ని చెప్పింది విన్నారా? ఫస్ట్ గురువు మీ అమ్మ చెప్పినట్టు విన్నారా? తల్లికి తిండి పెట్టరు, తండ్రి సెకండ్ గురువు, ఆయన చెప్పింది తింటారా? వినరు. మాస్టర్లు చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు వినం. తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచివాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ చక్కగా దక్షిణాచారంలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి, పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు. మేము ఊరికనే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో, అంతే. ఏమండి, చూడడం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి. ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు, యోగాలు రావు. ఛానల్స్కి డబ్బులు వస్తాయి, ఛానల్కి డబ్బులు వస్తాయి. ఎవరిస్తారు ఛానల్స్కి డబ్బులు? కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు? తర్వాత కరెంట్కి ఎవడిస్తాడు? యాంకర్ జీతం ఎంతో తెలుసా? 70,000, 1,50,000 డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. యూట్యూబర్ ఇచ్చేస్తాడా? కరెంటు, అద్దెలు, బిల్డింగులు వచ్చిన గెస్టులు కక్కుర్తి నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా. డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి, వాహనాలు లేకపోతే వెళ్ళమండి, ఎవరిని అమ్మ కక్కుర్తి నా కొడుకల్లారా అని వెళ్ళనుకుంటారు. అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు, దూరేమో దొమ్మర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా? రావు నాయన, రావు. మన వాక్కు కూడా మంచిగా ఉండాలి, మనస్సు మంచిగా ఉండాలి. కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి, పేదవాళ్ళకి సేవలు చేయాలి. కూర్చొని పసుపు కుంకాలు వేసేసి పూజ చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు, యోగాలు రావు. మీ పూర్వజన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది. అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి అందరికీ ఉంటుందండి, కానీ మీరు చేయరుగా. యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి? ఓం సర్వ చైతన్య రూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. మనకి ఆది విద్యలకి, సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి, ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు, నాలెడ్జ్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. ఎవరన్నా బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి? సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు వర్షిణి ఉంది చూసారా, అఘోరి అమ్మ కూడా పోయింది. దానికి బుద్ధి ఉందా? బీటెక్ సెకండ్ ఇయర్ చదివింది, గాడిదలాగా ఆమె పిలవగానే వెళ్ళిపోయింది. ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకో పెంచుకున్న అన్నయ్య, ఇంకో అన్నయ్య. మరి దీని బుద్ధి అంటారా? మరి బీటెక్ చదివింది కదా, లోకజ్ఞానం ఉంది కదా, బుద్ధి బలం లేదనమాట. చదువుంది, అందం ఉంది, మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది. కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు, ఆ కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద. అంటే జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా మీకు ఆయింట్మెంట్లు రాడు. అబ్బా నీ జాతకం చాలా బాగుంది, అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అబ్బా నువ్వు 4 ఇల్లులు కొంటావు, అబ్బా నీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు.
టీచర్ అలా చేయడమ్మా, నేను టీచర్ని. కాబట్టి మీలో ఉన్న లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి. అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు. ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా. కుండలిని శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు. యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు. స్విచ్ వర్డ్స్ అదే స్విచ్ బోర్డ్ ఇలా స్విచ్ చేయడానికి. అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా, నేను కోటీశ్వరుడు అయిపోవాలా, విశ్వం వింటుంది, విశ్వం నీ కోరికను తీరుస్తుంది, ప్రకృతి నీ కోరికను తీరుస్తుంది అని అయిపోతాడు. ఆడైపోయాడు ఫస్ట్. అది అడగండి ఫస్ట్ వెళ్ళి. అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గొర్రె దగ్గర చేరినట్టే. అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి? అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి, ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో, ఒక చక్కగా ఒక సద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి. వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు. షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా, డైమండ్ ప్లేట్ లాగా. వీళ్ళు ఏం చెప్తారు? బొంగు మీ దగ్గర ఉన్నా కూడా ఓడబెక్కి పంపుతారు. ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిణిని ఆల్రెడీ పీక్ పడేసింది. కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము, ఆరోగ్య లాభము, సంపద, తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం. పెళ్ళం అందరికి కావాలి. పెళ్ళం ఎలా వస్తుంది? మామూలు భౌతిక భాషలో ఏమంటారు? నీకు ఉద్యోగం ఉందా అంటారు. సరే నన్ను ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఎలాగో పెళ్ళం వస్తుంది ఆనందంలో. తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు. బిహెచ్ఎల్లో ఉంటారు ఇక్కడ. సరే ఇల్లు కొన్నారు. ఇల్లు కొన్న తర్వాత పెళ్ళోళ్ళు వచ్చి అంటుందంటే అమ్మాయి, తల్లిదండ్రులు ఉంటారా? ఉండకూడదు. తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు. ఎక్కడ పోతారు మరి? ఇదేమిటి నాయన, ముందే ఉద్యోగం అన్నారు, తర్వాత ఇల్లు లేదన్నారు, ఇల్లు కొన్నాం. ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా? ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి నాయన అన్నారు. సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు. అది పీకేసింది ఆ అమ్మాయి, వెళ్ళిపోయింది. బాస్ ఇప్పుడు వాడు అప్పులతో ఇల్లు కొన్నాడు. వాడి పిచ్చెక్కిపోయి ఇంకా పెళ్ళి అంటే వెంటనే ఇంకా మా బాబాయ్ నాకు వద్దు బాబాయ్ అన్నాడు. పాపం ఉన్నదే పౌరహత్య వృత్తులు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అయ్యాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి? పాపపు కర్మలు. మేల్కో యువత, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు, వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి. చక్కగా మంచి పనులు చేసుకోండి, పేదవాళ్ళకి సేవలు చేసుకోండి, అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి, సాధువులకి సేవలు చేసుకోండి. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం. సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం. సహాయం చేస్తే ఇంకెంత? సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం, స్పర్శనం వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం. ఈ విధంగా ఈ యొక్క సాధు సేవ చేసుకోండి. మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి. ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు. అందులో నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం. ఏం కంగారక్కర్లేదు. కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం. అది గురువుగారి నెంబర్, నాదే. డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరో గురువుగారి నెంబర్ ఇవ్వరు. ఎందుకని? బుర్రలు తినేస్తారు కాబట్టి. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోను, అందులో డౌట్ లేదు. జాగ్రత్తగా సేవ చేసుకోండి, సేవలు తీసుకోండి, మంచిగా ఉండండి. అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజాది రాజయోగాలు పట్టబోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ రాజయోగం ఏంటయ్యా? రాజాది రాజయోగం. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉందనుకోండి, రాజయోగం బ్రహ్మకుమారి ఉందనుకోండి, రాజాది రాజయోగం ఆనంద్ మార్గ్ యోగం. అలాగే మనకి యోగాలలో కూడా మనకి బాగా మహాలక్ష్మి యోగం బాగా కలిసి వచ్చే యోగాలు మనం చేసుకునేటటువంటి కర్మలను బట్టి వస్తుంది. మరి అవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి. కాకపోతే మీరు ఏం చేయాలా? మంచి పద్ధతుల్లో నడుచుకోవాలా. అవతల వాళ్ళ స్థలాలు దొబ్బేయకూడదు, అవతల వాళ్ళ డబ్బులు దొబ్బేయకూడదు, అవతల వాళ్ళ పెళ్ళాలను అస్సలు చూడకూడదు. స్ట్రిక్ట్గా, ఎందుకు పచ్చిగా చెప్తున్నాను, వెరీ స్ట్రిక్ట్గా చెప్తేనే మీరు అర్థమవుతుంది జనాలకి, లేదా తోక పట్టుకుంటున్నారు. ఆదాయ వ్యయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. అలాగే
అష్టమ స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండి మీకు మెంటల్ టెన్షన్స్ని ఇస్తుంది. కాబట్టి మే మరి 19వ తేదీ వరకు మనకి ఈ యొక్క కేతు గ్రహము కన్యరాశిలో ఉంటుంది. ఆ తర్వాత మనకి వెంటనే మారుతుంది. ఎక్కడికండి? సింహరాశిలోకి. కాబట్టి జన్మంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి చేస్తారు. అలాగే ఈ బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు, ఈ పందాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తారు. మరి పందాలు ఇలాంటి విషయాలకు వెళ్ళకండి. షేర్స్ ఇలాంటివి ఆడొద్దు అసలు. అండ్ సింహరాశి వాళ్ళకంతా కూడా పిల్లల పైన ఎక్కువగా వీళ్ళు చక్కగా దృష్టి పెట్టి ఆ పిల్లల యొక్క చదువు మీద దృష్టి పెడతారు. కాబట్టి మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటూ వెళ్ళిపోవాలనే తపన సక్సెస్కి మీకు దారితీస్తుంది. ఈ సింహరాశి వారి రైతులు ఉన్నారు. వీళ్ళు వ్యవసాయాలు బ్రహ్మాండంగా పండిస్తారు. అయితే పంట చేతికి రాదు సరిగ్గా, అంటే ఫుల్ ప్రాఫిట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ రావు. అలాగే మీ రైతుల యొక్క అప్పులు ఇలాంటివన్నీ కూడా తీరకుండానే ఉంటాయి. ఇక పశువుల వ్యాపారము, పశువుల కొనుగోళ్ళు అవనివ్వండి, పశువులు అమ్మడాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కాస్త లాభాలు బాగానే ఉంటాయి. అండ్ వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తులు ఉన్నాయి. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఆ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు వచ్చేటటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, మరి సినీ రంగంలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లకి వీళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాలలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లోకి దిగి మీ యొక్క చదువులు పాడు చేసుకోవద్దు. మీ యొక్క తల్లిదండ్రులకి మీ ప్రేమ గురించి వ్యక్తం చేయండి. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటివన్నీ ఏమి చేయొద్దు అసలు. ఆ డేటింగ్లు ఇవన్నీ కూడా అది బేవర్సనా కొడుకులు చేసేటటువంటివి అనమాట. కాబట్టి ఈ విధంగా చక్కగా మంచి పరిహారాలు చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అండ్ నా నెంబర్ని డైరెక్ట్గా నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతోంది. మీకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు, మేము కమర్షియల్గా చెప్పేటటువంటి వ్యవస్థ కాదిది, బిజినెస్ కాదిది. కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ అసోసియేషన్తో, నాన్ ప్రాఫిటబుల్ మోటోతో ఫ్రీగా మేము చెప్పబడేటటువంటి జ్యోతిష్యము చక్కగా వినియోగించుకోండి. నెంబర్ ఉంది కదా అని సలహాలు ఇద్దామని కానీ పిచ్చి పిచ్చి వాటికి కానీ ఫోన్లు చేయకూడదు. డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైమ్ అండ్ ఐ విల్ బి వెరీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.